రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు, మాట్లాడదాం. బండి సంజయ్ ఒక స్టేట్మెంట్ చేశారు. నిన్న ముఖ్యమంత్రి నక్సలిజం అనేది ఒక ఫిలాసఫీ అనేటువంటిది మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కాంగ్రెస్ నక్సలిజాన్ని ప్రోత్సహిస్తుంది, దానికి సంబంధించి మేము వస్తే అంతమంది ఇస్తామన్నారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అవార్డుల విషయంలో కూడా ఆ భావజాలం ఉన్న వాళ్ళని ప్రపోజ్ చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఆయన హోంమంత్రిగా ఉండి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన అనిల్ గారు. బండి సంజయ్ గారు నిజంగా కూడా దేశానికి ఒక హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తడం మనందరికీ కూడా తెలంగాణ ప్రజలకు కూడా ఒక సిగ్గు. ఎందుకంటే ఆయన ఆ హోదాలుండి ఆయన చేయాల్సిన పని పక్కన పెట్టి ఆయన ఏం మాట్లాడతాడు, ఎప్పుడు ఏం చేస్తాడు, ఎప్పుడు మాట్లాడినా కూడా ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి. హిందువులు అంటారు, ముస్లిమ్స్ అంటాడు, గుడి అంటాడు, ఏం మాట్లాడినా కూడా దాని చుట్టే అయిన స్టేట్మెంట్స్ ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, రాజ్యాంగం ప్రతంగా అందరికీ కూడా వాళ్ళ ఐడియాలజికల్ ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. గతంలో కూడా మనం చూసాం, ఎవరైనా నక్సలైట్లైనా ఎవరైనా వాలంటరీగా వాళ్ళు వచ్చి సరెండర్ కావాలంటే దానికి కూడా ఒక ప్రక్రియ ఉంది, వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేసే ప్రక్రియ ఉంది. కానీ ఈరోజు ఛత్తీస్గఢ్లో ఏదైతే జరుగుతున్నదో వీళ్ళు కావాలని టార్గెట్ చేసి నక్సలిజాన్ని వీళ్ళు కావాలని వాళ్ళందరినీ కూడా చంపడం మనం అందరం కూడా చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే సమాజంలో అందరికీ వాళ్ళకు సంబంధించిన వాయిస్, వాళ్ళ ఐడియాలజీ ఉంటుంది. కానీ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్తో పాటు వాళ్ళ ఒక భావజాలాన్ని మార్చుకుంటామంటే వాళ్ళ ఒక భావజాలాన్ని సరెండర్ చేస్తారంటే కూడా కాన్స్టిట్యూషన్ దానికి హక్కు ఇస్తుంది. ఆ హక్కు గురించే రేవంత్ అన్న గారు మరీ కూడా చెప్పడం జరిగింది. గతంలో కూడా ఏదైతే ఛత్తీస్గఢ్ విషయంలో కూడా పార్టీ తరఫున కావచ్చు అందరం కూడా చెప్పడం జరిగింది. ఇది నిజంగా కూడా చాలా అంటే నక్సలిజాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు అందరినీ కూడా పేదవాళ్ళని అక్కడ ఉన్న రైతులను కూడా చాలామందిని కూడా చంపడం జరిగిన విషయాన్ని కూడా సందర్భంగా చెప్పడం జరుగుతుంది. పోలీసుల అమరవీరులకు సంబంధించిన కుటుంబాలను అవమానిస్తున్నారు పోలీసులను. ముఖ్యమంత్రి మాట్లాడుతూ హోమ్ మినిస్టర్గా ఉంటే ఇట్లా మాట్లాడడం ఎట్లా, పోలీసులను అవమానిస్తున్నారు అనేటువంటి పోలీస్ బాస్గా ఉన్న ముఖ్యమంత్రి పోలీసులను అవమానిస్తున్నారు. మళ్ళీ చెప్తున్నా, ఈరోజు తెలంగాణలో పోలీస్ సోదరులకు ఉన్నంత స్వేచ్ఛ ఇక్కడ కూడా లేదు. పోలీస్ సోదరులకు ఈరోజు అన్ని విధాలుగా మా ప్రభుత్వం వాళ్ళ అండగా నిలబడుతుంది. అంతేకాకుండా మనం రీసెంట్లీ కూడా చూసాం, దుబాయ్లో జరిగిన ఒక ఈవెంట్లో కూడా హైదరాబాద్ సంబంధించిన పోలీస్ అంటే డ్రగ్స్ సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తున్నా, బండి సంజయ్ అనేటోళ్ళు ఆయన ఏం చేస్తాడు, ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. బండి సంజయ్ ముఖ్యమంత్రి స్టేట్మెంట్ పైన నిన్న రెస్పాండ్ అయినటువంటి వ్యాఖ్యలపైన అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడారు. దాంట్లో ఫిలాసఫీ నక్సలిజం అనేటువంటిది దాన్ని నిరాకరించడానికి లేదు అంటూ ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండడం, తర్వాత హోంమంత్రిగా కూడా రేవంత్ రెడ్డి ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఈ సిచ్యువేషన్ పైన బండి సంజయ్ రెస్పాన్స్ పైన అనిల్ కుమార్ యాదవ్ ఈ రకంగా రెస్పాండ్ అయ్యారు. సో హక్కు రాజ్యాంగపరమైన హక్కు అంటే స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వారు గతంలో లొంగిపోయినటువంటి విధానం కూడా ప్రభుత్వ విధానంగా వచ్చారు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.